మంచిర్యాల సభలో కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు రాగానే గంగిరెద్దుల వల్ల కొన్ని పార్టీలు వస్తున్నాయని మంత్రి వ్యాఖ్యలు చేశారు. బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇవ్వమని రేవంత్ రెడ్డి అడుగుతున్నారని, ఒకసారి కాదు 50 ఏళ్లు పాలించింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో కరెంటుంటే వార్త, కేసీఆర్ పాలనలో కరెంటు పోతే వార్త అని అన్నారు. వ్యక్తిత్వ వాహనం చేసే ప్రయత్నం సాగుతుందన్నారు. ఇక ప్రజలు అలాంటి వాళ్లను నమ్మొద్దని తెలిపారు. ఇక కాంగ్రెస్ కొన ఊపిరిలో ఉందని అన్నారు. పండి సంచయ్ మనిషో పిచ్చోడో అర్థం కావడం లేదని మండిపడ్డారు. నరేంద్ర మోదీ దేవుడు ఎలా అయ్యారని ప్రశ్నించారు. ఇవాళ ఎలక్షన్లు రాగానే గంగిరెద్దులో వచ్చినట్టు సంక్రాంతికి ఊపుకుంటా మళ్ళీ వస్తారు. ఇక మళ్ళీ పెద్ద పెద్ద మాటలు. ఒక ఆయన ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన మాట్లాడుతున్నాడు, మాకు ఒక్క ఛాన్స్ ఇయ్యండి, ఒకటే ఒక్క ఛాన్స్ ఇయ్యరని రేవంత్ రెడ్డి గారు ఉదరగొడతా ఉన్నాడు. నేను అడుగుతున్నా, మా బెల్లంపల్లిలో ఉన్న అన్నలను, తమ్ముళ్లను, అక్కలను, చెల్లెలను ఒక్క ఛాన్సా? ఎన్ని ఛాన్సులు ఇచ్చినా మనం కాంగ్రెస్ పార్టీకి? 55 ఏళ్లలో 75 ఏళ్లలో స్వాతంత్రం వచ్చినాక 55 ఏళ్లు ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదా? దేశాన్ని, రాష్ట్రాన్ని నడిపింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎట్లా ఉండే కాంగ్రెస్ పాలన? ఎట్లా ఉండే ఆనాడు 2014 ముందు బెల్లంపల్లిలో ఏదైనా ఊర్లో లేదా పట్టణంలో ఏదైనా వార్డులో ఎవరన్నా మనకు తెలిసిన పెద్ద మనిషి చచ్చిపోతే అంత్యక్రియలకు పోయేటప్పుడు కరెంటులకు ఫోన్ చేసి బతిమలాడుకోపోదుమా? అన్నా అంత్యక్రియలకు పోవాలి, కాలేజ్ తందుకోవాలి, బాయి కాడికి పోయి స్నానం చేయాలి, ఒక అర్ధగంట కరెంట్ ఈరా బై నీ దండం పెడతా అని చెప్పి ఆనాడు బతిమలాడుకున్న రోజులు మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దొంగోలు వచ్చే కరెంటు కోసం రోజుకు 9 గంటల కరెంట్ అని నమ్మబలికింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. దొంగోలు వచ్చే కరెంటు కోసం ఎన్నడూ 6 గంటలు దాటి ఇయ్యని కరెంటు కోసం నానా అవస్థలు పడుతూ